విధంగా దానవ మహర్షి తన కూతురిని జంపాలని దయ్యాలుగా మార్చేస్తాడు. ఆదెమ్మ తన కొడుకుని వెతకటానికి జమీందారు పంపించిన మనుషులతో కలిసి అడవిలోకి వస్తుంది. అడవి మొత్తం వెతుకుతారు. ఎక్కడా తన కుమారుడు కనిపించడు. ఒక చోట మాత్రం మేకలు మేస్తూ ఉంటాయి. వాటిని చూసి ఆదమ్మ సంతోషిస్తుంది. నా కొడుకు బతికే ఉన్నాడు అని అనుకుంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే జంపాలు ఉండడు, మేకలు మాత్రం ఉంటాయి. తన కొడుకుని పులి తినేసి ఉంటుంది అని అనుకుని ఏడుస్తుంది. చేసేది ఏమీ లేక అందరూ ఆ మేకలను తోలుకొని ఇంటికి వచ్చేస్తారు. భయంకరమైన అడవిలో ఒక గృహ. ఆ గృహలో నాగేంద్రుడు ఉంటాడు. అతను దానవ మహర్షి శాపానికి గురి అయి భూత ప్రేత మంత్రగాడుగా మారిపోయి ఉంటాడు. అతడు చుట్టుపక్కల ఉన్న ఆత్మలను, దయ్యాలను, పిశాచాలను తన మంత్రశక్తులతో వశపరుచుకుని ఉంటాడు. ఆ ఆత్మలను, దయ్యాలను వాటికి ఆకలి తీర్చటానికి చుట్టుపక్కన ఉన్న గ్రామాల మీదకి పంపించేవాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అవి గ్రామాల్లోని ప్రజలను చంపి తింటూ ఉండేవి. ఆ ఊరిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. ఆ బ్రాహ్మణుని చూసి జమీందారు ఇలా అడుగుతాడు. నమస్కారం అయ్యా, నేను ఈ ఊరి జమీందార్ని. కొన్ని రోజుల క్రితం ఈ ఊరు కుర్రోడు జంపాలని ఉండేవాడు. వాడు మేకలు మేపుతూ అడవిలోకి వెళ్ళాడు. కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదయ్యా. అతను మేపడానికి తీసుకెళ్ళిన మేకలు మాత్రం ఉన్నాయి, కానీ అతను లేడు. అతన్ని ఏదైనా జంతువు తినేసిందా లేక దారి తప్పిపోయి అడవిలో ఉన్నాడా అనేది మాకు తెలియడం లేదు. కాస్త మీకు తెలిస్తే చెప్పగలరా? చూడబోతే మీరు గొప్ప పండితుల్లాగా ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊరిలో చూడలేదు స్వామి. పెద్దలు చెప్పినట్లు మహానుభావులు ఊరికే రారంట. ఏదో మర్మం ఉన్నట్టుంది స్వామి మీ దగ్గర. అది ఏదో చెప్పండి స్వామి కాస్త. అతను చావలేదు, బతికే ఉన్నాడు. దానవ మహర్షి కూతురుని ప్రేమించడానికి కోపంతో వాళ్ళ ఇద్దరిని దయ్యాలుగా మార్చేశాడు మహర్షి. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు అడవి మధ్యలో ఉన్న గృహలో ఒక భయంకరమైన మాంత్రికుడు వాళ్ళ ఇద్దరిని వశపరుచుకొని ఉన్నాడు. ఈ ఊరికి పెద్ద అరిష్టం రాబోతుంది. మీరంతా రాత్రిపూట ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకి వెళ్ళవకండి. మీ ప్రాణాలకు ముప్పు. జాగ్రత్తగా ఉండండి. అయితే ఒకటే మార్గం. అతని తల్లిని ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి తన కొడుకును తనకు ఇవ్వమని చెప్పి ప్రాధేయపడమని చెప్పు. అప్పుడు ఆ మహర్షి తన శాపాన్ని వెనక్కి తీసుకొని వాళ్ళకి మానవ రూపంలో వస్తారు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న ఆదమ్మ తన కొడుకుని వెతుక్కుంటూ అడవిలోకి వెళుతుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తరువాత అడవి మధ్యలో ఆమెకు ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమంలోకి వెళ్ళగానే దానవ మహర్షి ఉంటాడు. ఆ మహర్షిని చూసి ఇలా అంటుంది. స్వామీజీ, చాలా రోజుల క్రితం నా కొడుకు మేకలను తోలుకుని ఈ అడవికి వచ్చాడు. తర్వాత ఇంటికి రాలేదు. నాకు ఒక్కగానొక కొడుకు. వాడి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. నేను ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలో పని చేసుకుంటూ కష్టపడి వాడిని
ఇంతటి వాడిని చేశాను, తెలియకో తప్పు చేశాడు. వాడిని మీరు పెద్ద మనసు చేసుకొని క్షమించండి. మీ శాపం వెనక్కి తీసుకొని వాడిని మామూలు మనిషి చేయండి. లేదంటే నన్ను కూడా రాక్షసిగా మార్చేయండి. ఆ విధంగా చెబుతుంది మహర్షితో ఆదమ్మ. ఆ మాటలు విన్న దానవ మహర్షి కన్న తల్లి కొడుకు కోసం ఎంత బాధపడుతుందో ఆలోచించుకొని తన మంత్రశక్తితో వాళ్లను రప్పించి తాను ఇచ్చిన శాపాన్ని వెనక్కు తీసుకుని వాళ్ళిద్దరిని మామూలు మనుషులుగా మారుస్తాడు. మామూలు మనిషిగా మారిన కొడుకుని చూసి ఆదమ్మ ఎంతగానో సంతోషిస్తుంది. అప్పుడు దానవ మహర్షి తన తొందరపాటు వల్ల చేసిన తప్పును తలుచుకుంటూ బాధపడతాడు. ఆ తరువాత వాళ్ళిద్దరినీ పెళ్లి చేస్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీరు వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం చాలా కష్టపడి వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్.